Namaskaram everyone, my name is Murli Karthik. Welcome to S Talk, Let's Talk. So, నేను 2000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నా, కానీ 2000 సబ్స్క్రైబర్స్ దాటక ముందే నేను 2000 సబ్స్క్రైబర్స్కి సంబంధించిన Q&A అనేది మీకు ముందు తెస్తున్నాను. నేను Q&A ఎందుకు చేస్తున్నా అంటే కాంటెంట్ తక్కువ అయితే కాదు, బట్ నా గురించి మీరు ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకోవడానికి Q&A చేస్తున్నాను. సో కపుల్ ఆఫ్ డేస్ ముందు నేను నా కమ్యూనిటీ ట్యాబ్లో Q&A చేస్తున్నా, పోస్ట్ చేయండి కొన్ని క్వశ్చన్స్ అంటే ఐ గాట్ నియర్లీ 18 క్వశ్చన్స్. అండ్ అదే కాకుండా నా ప్రీవియస్ వీడియోస్ నుంచి కూడా క్వశ్చన్స్ కొన్ని వచ్చాయి. సో ఆల్ కంబైన్డ్ టుడే ఐమ్ మేకింగ్ Q&A వీడియో. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ వాచ్ టిల్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో. Q&Aలోకి వెళ్ళక ముందు నేను మీకు నా గురించి కొంచెం విషయం చెప్తాను. నా పేరు మురళీ కార్తిక్. ఐఎమ్ 17-year-old guy ఫ్రమ్ హైదరాబాద్. ప్రస్తుతానికి నేను యూట్యూబ్ చేస్తున్నా, ఫ్రీలాన్సింగ్, డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, లిరిక్స్, ఆస్ట్రాలజీ. నేను ఏమేం చేస్తున్నా నాకు కూడా లేదు. ఇంకా త్వరలో నాదొక బుక్ కూడా రాబోతుంది. With the first question. The first question is, who inspired you to start YouTube? నా యూట్యూబ్ జర్నీ మీద నేను సపరేట్గా ఒక వీడియోనే చేసా, ఇక్కడ లింక్ చేసా, అక్కడ చూడండి ఖచ్చితంగా. ఆ జర్నీలో నేను ప్రాపర్గా యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేసా, ఎక్కడి నుంచి స్టార్ట్ చేసా, ప్రతి ఒక్కటి చెప్పా. నోబడీ ఇన్స్పైర్డ్ మీ టు స్టార్ట్ యూట్యూబ్, బట్ అది అట్లా స్టార్ట్ అయిపోయింది. ఏంటిది, నేను జస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ ట్రై చేశా. టుడే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాంటెంట్ చేస్తున్నాను. సెకండ్ క్వశ్చన్ ఈజ్, వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ ఫోమో? ఎర్లీ ఇన్ మై లైఫ్ నాకు ఒక విషయం నా లైఫ్ పర్పస్ క్లారిటీ అనేది వచ్చేసింది. సో ఫోమో అనేది ఏం లేదు. నేను కూడా ప్రస్తుతానికి జనాలు ఏదైతే స్ట్రాబెర్రీ దునియాలో బతుకుతారు కదా, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, తినక ముందు ఒక ఫోటో, తిన్న తర్వాత ఒక ఫోటో, రోజు కొలతో ఒక ఫోటో, ఆ కేటగిరీ ఎప్పుడో పాస్ అయిపోయింది. Today, currently this period, I am extremely serious with my career and business and studies. Third question is, hi, I would like to know about the best marketing strategy for small scale businesses is social media. Social media ni enta neat ga vadukunte లోకల్ బిజినెసే కాదు, ఏ బిజినెస్కైనా అంత ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఆఫ్లైన్లో ఉన్న బిజినెసెస్ కూడా ఆన్లైన్లోకి రావాలనుకుంటుంది, ఎస్పెషల్లీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్. ఈ 3 ప్లాట్ఫామ్స్లో అయితే నువ్వు ఎంత వీటిని ఎంత ప్రొఫిషియెంట్గా వాడితే నువ్వు అంత ఈజీగా ముందుకు వెళ్ళిపోతుంది జీవితంలో. హౌ టు కంట్రోల్ అ ఫికల్ మైండ్ విచ్ కీప్స్ ఆన్ చేంజింగ్ ఇంట్రెస్ట్ ఇన్ యాక్టివిటీస్ ఇన్ వన్ డే డూయింగ్ మెనీ థింగ్స్. సో ఈ క్వశ్చన్ నన్ను ఎందుకు అడిగిర్రు అంటే, ఆబ్వియస్లీ నాదొక ఫికల్ మైండ్, నాదొక మల్టీలాటరల్ మైండ్ సెట్. అందుకే నా మైండ్ సెట్, నాది ఎలా పనిచేస్తుంది, ఇది పనిచేయడం తప్ప రాంగా, ప్రతి ఒక్క విషయం నేను నా బుక్లో రాస్తున్నా. ఫికల్ మైండ్ ఎట్లా కంట్రోల్ చేయాలి అంటే, ఐ వుడ్ సే మనం టైం మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్, ఎనర్జీ మేనేజ్మెంట్ ఇవన్నీ అంటాం, బట్ మైండ్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. తీసుకున్న ప్రతి ఒక్క నిర్ణయం చాలా కాన్షియస్గా తీసుకోవాలి. అన్కాన్షియస్గా చాలామంది స్క్రోలింగ్ వీటిలో తెలిసి తెలవకుండా చాలామందితో ఆ ప్రాబ్లం అయిపోతుంది. ఎంత డిసిప్లైన్డ్గా, కంట్రోల్డ్గా ఉండాలనుకున్నా పీపుల్ ఆర్ ఫెయిలింగ్ టు డూ దాట్. అండ్ నా ఫికల్ మైండ్ ఎందుకంటే, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేను ఒక బ్లెస్సింగ్ అని అనుకుంటా, మళ్ళీ అదొక కర్స్ అని అనుకుంటా. బ్లెస్సింగ్ ఎందుకంటే నేను ఏవైతే పనులు చేస్తున్నానో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పనులు చేయలేకపోతారు. సో దాట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ ఫర్ మీ. కర్స్ ఎందుకు అంటే, జనాలకి నేను ఏం చేస్తున్నానో కనపడుతుంది, బట్ దాని వెనకాల వాట్ ఆమ్ ఐ గోయింగ్ త్రూ అది ఎవరికి తెలియదు. ఫికల్ మైండ్ ఎలా కంట్రోల్లో చేయాలి అంటే, ప్రతి ఒక్క నిర్ణయం కాన్షియస్గా తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, హౌ ఆర్ యూ టాలెంటెడ్ బ్రో అండ్ నువ్వు ఎలా నాలెడ్జ్ని గెయిన్ చేస్తున్నావు? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. నేను టాలెంటెడ్ ఎలా అంటే దేవుడిని అడగాలి, నాకు తెలియదు. అండ్ సెకండ్, నాలెడ్జ్ ఎలా గెయిన్ చేస్తున్నావు అంటే, ఇది నాకు వెన్నతో పెట్టిన విద్య అని చెప్పాలి. నా నాలెడ్జ్ ప్రస్తుతానికి ఆస్ట్రాలజీ మీద, స్టాక్ మార్కెట్ మీద, యూట్యూబ్ కాంటెంట్ క్రియేషన్ మీద. ప్రస్తుతానికి ఐఎమ్ ఇంటూ మార్కెటింగ్ స్టఫ్. ఐఎమ్ ఇంటూ వీడియో ఎడిటింగ్ ఫ్రమ్ పాస్ట్ 5 years. I run a crayon marketing agency as well. Quite a lot diversified. ఇది ఎందుకు అంటే, చిన్నప్పటి నుంచి నా మైండ్ అలానే ట్రైన్ అయ్యింది, అలానే నేను ట్రైన్ చేసుకున్నా కూడా. ఇంత నాలెడ్జ్ని ఎందుకు గెయిన్ చేస్తున్నా అంటే, జస్ట్ లవ్ నాలెడ్జ్. ఇప్పుడు ఆస్ట్రాలజీ అంటే చాలా మందికి నీకెందుకు అని అంటారు, బికాజ్ ఇన్ టుడేస్ వరల్డ్ ఎవ్రీబడి ఆర్ సీయింగ్ ఇట్ ఇన్ అ మనీ పర్స్పెక్టివ్. ఆస్ట్రాలజీ నేర్చుకొని ఏం చేస్తావు, కోట్లు సంపాదిస్తావా? యూ కాంట్ డూ ఇట్, రైట్? ఇల్లులు ఏమైనా కడతావా? చేయలేవు. జనాలు నన్ను అక్కడికే ఆపుతున్నారు, వై ఆస్ట్రాలజీ అని. లెట్ మీ టెల్ యూ, ఆస్ట్రాలజీ లాంటి కొన్ని సబ్జెక్ట్స్ ఎక్కాలంటే రాసిపెట్టి ఉండాలి. అది అందరికీ కుదరదు. నాకు అది రాసిపెట్టుంది నా జాతకంలో. సో ప్రతి ఒక్కటి మనం మనీ పర్స్పెక్టివ్లో చూడొద్దు. ఇఫ్ వీఆర్ ఇంట్రెస్టెడ్ ఆన్ సంథింగ్, దాని మీద మనకి ఇంట్రెస్ట్ వచ్చింది, అది మన కెరియర్కి దేనికి సంబంధం లేకపోయినా సరే దాని మీద నాలెడ్జ్ గెయిన్ చేస్తుంటే ఆబ్వియస్గా ఒక సెన్స్ ఆఫ్ అకంప్లిష్మెంట్ అనేది వస్తుంది. దానివల్ల ఇంకా నాలెడ్జ్ గెయిన్ చేయబుద్ధి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అన్న నేను బీటెక్లో జాయిన్ అవుతున్నా, కానీ నాకు చాలా డిసిజన్స్ ఉన్నాయి, కానీ దానిలో నువ్వు కన్సిస్టెంట్గా ఉండలేకపోతున్నా, ఏం చేయాలి చెప్పు ప్లీజ్.
అన్న అనకండి, బికాజ్ ఐఎమ్ ఆల్సో గెటింగ్ ఇన్ టు మై ఫస్ట్ ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్. సో ఇక్కడ క్వశ్చన్ చూస్తే మనం చాలా డిసిజన్స్ అనేవి ఉన్నాయి, బట్ అన్ఫార్చునేట్లీ ఈజ్ నాట్ స్టెప్పింగ్ ఇన్ టు ఇట్. ఒకవేళ స్టెప్ చేసినా సరే అది కన్సిస్టెంట్గా చేయలేకపోతుంది. ఆబ్వియస్గా దీనికి రీజన్స్ అనేవి చాలా ఉంటాయి. ఈదర్ మైండ్ అనేది డిసిప్లిన్డ్గా లేదు, ఆర్ ఎల్స్ సర్కమ్స్టాన్సెస్ అందరికీ ఒకేలాగా ఉండదు. ఇప్పుడు ఇక్కడ కన్సిస్టెంట్గా ఒకదాని మీద ఎలా పనిచేయాలి అనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ వీఆర్ స్పెండింగ్ అవర్ టైమ్ ఆన్ అన్నెసెసరీ ఫాల్తూ థింగ్స్, అది కాన్షియస్గా డిలీట్ చేయడానికి ట్రై చేస్తూ ఉండాలి. ఎంతైతే అంత మనం మైండ్ని, ఒకవేళ ఫోన్ యూజ్ చేస్తే హోమ్ స్క్రీన్ మీదనే మనకు కావాల్సిన యాప్స్ని పెట్టుకొని వీ క్యాన్ ట్రై స్మాల్ స్టెప్స్. మనం పెద్ద స్టెప్స్కి పెద్ద అడుగులు వేసి అలసిపోతాం తొందరగానే. అలా కాకుండా చిన్న స్టెప్స్ ఎక్కుతూ ఒక పెద్ద గోల్కి రీచ్ అవ్వగలుగుతాం ఈజీగా. నెక్స్ట్ క్వశ్చన్, క్యాన్ యూ మేక్ సమ్ మోర్ వీడియోస్ ఆన్ స్పిరిచువాలిటీ? డెఫినెట్లీ, ఫర్ షూర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ క్లాస్ ఆర్ యూ స్టడీయింగ్? నాది ఇప్పుడే 12th ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది అండ్ కరెంట్లీ ఐమ్ ఇన్ టు మై అండర్ గ్రాడ్ ఫస్ట్ ఇయర్. వాట్ కీప్స్ యూ మోటివేటింగ్ టు డూ మోర్ అండ్ మోర్ వీడియోస్? Audience. The next question, what is life according to you? Can you explain in your words? Life is a very unpredictable thing and life is very complicated thing again. Life is very short antaru, mall again life is very big antaru janalu. So ultimately janaldi life gaadu kada, mana life manam chusukovali. According to me, life is to find purpose as soon as possible, complete our all responsibilities. మనకు దేవుడు ఏదైతే మన లైఫ్లో మెటీరియల్స్ ఇచ్చిండో, మెటీరియల్స్ ఇన్ ద సెన్స్ మన పేరెంట్స్, మై స్పౌస్, మేబీ మై చిల్డ్రన్, నా బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి నేను ఎటు తిరిగి వదలకుండా కష్టపడాలి. లైఫ్కి కావాల్సిన బేసిక్ నెసెసిటీస్ చేస్తూ మన పర్పస్ ఏంటో ఆ దేవుడిని, ఆ గురువులను అడుక్కుంటూ ఎటు తిరిగి ఇంకొక లైఫ్ ఎత్తకుండా ఈ లైఫ్ ఎండ్ చేయాలని నా కోరిక. వేర్ డూ గాడ్ స్టాండ్స్ ఫర్ యూ? ఎట్ ద టాప్. మీ వే ఆఫ్ థింకింగ్ని మార్చిన ఒక సిచ్యువేషన్ని చెప్పు బ్రో. దిస్ వరల్డ్ ఈజ్ ఫేక్, దిస్ సొసైటీ ఈజ్ ఫేక్, యూ ఆర్ ఫేక్, మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ ఫేక్. లెట్ మీ టెల్ యూ, ఇది లాస్ట్ యుగంలో అయితే వర్తించదు, బట్ సో కాల్ మనం ఏదైతే యుగంలో బతుకుతున్నామో ఇక్కడ అంతా ఫేక్. ఇంకా రాను ఫేక్ ఒక్కటే ఉంటుంది, ఇంకేముండదు. ఎంత కాదనుకున్నా సెల్ఫిష్గా ఉండాలి, బట్ అగైన్ సెల్ఫ్లెస్గా కూడా ఉండాలి. ఒకటి అది రియలైజ్ అయింది, లైఫ్లో ఎంతెంత ఎత్తుగా ఎదుగుతూ ఉంటే ఆధ్యాత్మికత కూడా మనం అంతంతనే లెవెల్ అనేది పెంచాలి. ఇప్పుడు చాలామంది నన్ను పాయింట్అవుట్ చేస్తారు, కొంచెం కాంట్రవర్షియల్గా మాట్లాడడం ఎందుకు కార్తిక్, ఫేక్ అని. దాట్ ఈస్ ద అల్టిమేట్ ట్రూత్. ఇది నేను చాలా చిన్న ఏజ్లో తెలుసుకున్నా, బట్ ఇదే విషయం ఒక 90 years, ఒక 80 years వాళ్ళకి కూడా అర్థం కాకపోవచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ మెచ్యూరిటీ. నాకు ఈ జీవితం మీద, ఈ భూమి మీద క్లారిటీ అనేది వచ్చింది. నాకు పర్పస్ అనేది, నా పర్పస్ అనేది నాకు తెలుసు. ఐఎమ్ జస్ట్ వర్కింగ్ హార్డ్ ఫర్ దాట్. బ్రో 2 minutesలో 2 lakhs వచ్చే యాప్ ఏదైనా ఉందా? చెప్పు బ్రో. సో ఇదే యాప్ గనక నాకు తెలుసుంటే ఈ పార్టీకి ఎలాన్ మస్క్ అయిపోయాడు, ఇట్లా కూర్చొని వీడియోలు తీసుకునేటోని కాదు కదా బ్రో. నిజంగా నీకు అట్లా ఏమన్నా 2 minutesలో 2 lakhs వచ్చేదని యాప్ ఉంటే నాకు కమెంట్ చేసి చెప్పు, ఖచ్చితంగా నేను ట్రై చేయాలని చూస్తాను. ఇవే తగ్గించుకుంటే మంచిది. నీకు ఇన్కమ్ ఎంత వస్తుంది బ్రో? ఇన్కమ్, ఎగ్జాక్ట్ ఇన్కమ్ షేర్ చేయడానికి నేను కంఫర్టబుల్గా లేను. మేబీ ఒక వీడియో ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ చేయనికైనా ట్రై చేస్తా. బట్ ఇఫ్ యూ సీ కరెంట్లీ ఐఎమ్ కరెంట్లీ మేకింగ్ అరౌండ్ 5 figures a month. ఎవరైతే వాళ్ళ లైఫ్లో కెరియర్ స్టార్ట్ చేసిరో, రియల్గా సీరియస్గా తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా గ్రో అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నెక్స్ట్ క్వశ్చన్, నా ఏజ్ 24, ఇప్పుడే ఫ్రెష్గా ఫ్రీలాన్సింగ్ చేస్తే, హార్డ్ వర్క్ చేస్తే ఫ్యూచర్లో మనీ సంపాదించవచ్చు ఖచ్చితంగా. సో ఏజ్ ఫరకే పడదు. ఈజ్ 24 అండ్ ఈజ్ ఆస్కింగ్ a 17-year-old అండ్ దిస్ నథింగ్ రాంగ్ ఇన్ దాట్. ఇక్కడ ఏజ్ అనేది ఉండదు. ఒక 50-60 years ఓల్డ్ అయినా కూడా ఒక రెస్టారెంట్ ఓపెన్ చేస్తే అది రేపు మెక్డానల్డ్స్, KFC అవ్వచ్చు కదా. నా సజెషన్ ఏంటంటే క్విక్ గ్రోత్ కాకుండా అట్లీస్ట్ ఒక 1 year 2 years ఒక ప్రాపర్ స్కిల్ సెట్ మనకట్టు బిల్డ్ చేసుకొని, పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకొని, క్లయింట్స్ ఎత్తుక్కుంటూ చిన్న స్టార్ట్ చేస్తూ ఖచ్చితంగా ఒకసారి మనం వాళ్ళు దిగంగానే మనకి పాత్ అనేది ఆటోమేటిక్గా ఫిక్స్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, బ్రో మీతో మాట్లాడాలి ఎలా, ఫ్రీలాన్సింగ్ గురించి మనీ ఎర్న్ చేయాలి ఎలా అనే ఒక టాపిక్ మీద ఇప్పుడు 5 times మెసేజ్ చేసా, రిప్లై ఇవ్వలే మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్లో రిప్లై ఒకటి ఉంటుంది, మనం ఫేస్ టు ఫేస్ కాంటాక్ట్ చేసుకొని ఆప్షన్ ఉండదు. కొంచెం ఐడియా ఉన్నోళ్ళు మెయిల్ అడ్రస్ ఎలానో అలా పట్టుకొని నాకు మెయిల్ చేస్తారు అండ్ ఐ కంపల్సరీలీ రెస్పాండ్ దెమ్. నేను యాక్టివ్గా ఉంటున్నా అంటే మెయిల్ ఆర్ లింక్డ్ఇన్లో కూడా అందరూ ఉండరు అని నాకు ఒకటి రీసెంట్ టైమ్స్లో అర్థమైంది. అన్ఫార్చునేట్లీ
దానివల్ల నేను ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేశాను. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నాకేం అంత ఇంట్రెస్ట్ ఏం లేదు. ఇన్స్టాగ్రామ్ అనేది 7th 8th క్లాస్లో టైం పాస్కి వాడేటోని. అండ్ ఐ లెఫ్ట్ ఇట్ అండ్ కరెంట్లీ ఐఎమ్ ఓపెనింగ్ ద ఇన్స్టాగ్రామ్ అగైన్ టు రిప్లై the people who are in necessary and for my business purposes as well. ఇక్కడ నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఇచ్చిస్తా. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ క్వైరీస్ ఆర్ నాతో మాట్లాడాలని అనుకుంటే ఖచ్చితంగా డోంట్ ఫీల్ బ్యాడ్ టు డిఎం మీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. బ్రో, నువ్వు ఏ ల్యాప్టాప్ యూస్ చేస్తున్నావు? కరెంట్లీ ఇదైతే మీరు చూస్తున్నారు, ఇది లెనోవో i3 ప్రాసెసర్. ఇది చాలా పాతది, బట్ నా బిజినెస్కి ఇది సూటబుల్. ఇంకొక నా దగ్గర పీసీ ఉంది, దాట్ ఈస్ HP AIO PC, దట్ ఈస్ 1.5 ప్రాసెసర్. బట్ అది కూడా నిజంగా చెప్పాలంటే i5 కూడా తక్కువ పడుతుంది. బ్రో, ఏ కెమెరా యూజ్ చేస్తున్నావు? నిజంగా చెప్పాలా, నేను కెమెరా యూజ్ చేయ. ఐ యూజ్ ఫోన్. ఐ జస్ట్ యూజ్ అ ఫోన్, అ ట్రైపాడ్, ఒక రింగ్ లైట్. ఇవాళ నేను ఇది ఒకటి పెట్టా బికాస్ టు ప్రమోట్ నేచర్ అండ్ దిస్ ల్యాప్టాప్, దిస్ డిస్క్, మైక్, అంత. దీనికి మించింది కెమెరా అనేది ఇన్వెస్ట్మెంట్ పడుతుంది, రేట్ చాలా ఎక్కువ ఉంటుంది, కాస్ట్లీ ఉంటుంది. ఐఎమ్ హ్యావింగ్ అ ఫోన్ ఎట్ మై హోమ్. అది ఖాళీగా ఉన్నది, ఎందుకు ఖాళీగా ఉంచాలని దానికి పని పెట్టా. ఐ యూజ్ అ ఫోన్ కాల్డ్ OnePlus Nord 2nd one. వెన్ యూ థింక్ మీకు కొంచెం ఎర్నింగ్ వచ్చిన తర్వాత ఒక కెమెరా కొన్నా ఫరక్ పడదు అని ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అప్పుడు కొనాలని నేను చెప్తా. అండ్ దాట్ ఈస్ ఇట్. ఈ వీడియో చూస్తున్న 80% వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతున్నారు. That's not fair. Okay, so కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.